తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ ప్రముఖులు. నిర్మాత సురేష్ బాబు, సినీ నటులు నితిన్, మేఘ, అక్ష, కార్తిలు వెంకన్నను దర్శించుకున్నారు. అటెంకా రంగనాయకుల మండపం దగ్గర శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అయ్యవార్లు. సినీ ఇండస్ట్రీల డ్రగ్స్ సమస్యను తామే పరిష్కరించుకుంటామన్నారు నిర్మాత సురేష్ బాబు. మీడియా ఊరికే హడావిడి చేసిందన్నారు. స్కూల్ పిల్లల మీద డ్రగ్స్ ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. ప్రతి సినిమా రిలీజ్ ముందు మా నాన్న రాముడిని కూడా పుణ్యించి వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం తీసుకొని మరుసటి రోజు సినిమా రిలీజ్ చేస్తారు. రేపు నా కొడుకు సినిమా రానాది నేనే రాజు నేనే మంత్రి రిలీజు. ఆ సినిమా కోసం దేవుడి దర్శనానికి వచ్చాము. ఇది 1964 నుంచి మాకు అలవాటైంది. రేపు సినిమా చూసి మీరు కూడా ఆ సినిమాని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాము. రేపు ఆగస్ట్ 11న నా సినిమా లైవ్ ముందుకు వస్తుంది. ప్రతి సినిమా ముందు నేను వస్తాను ఇక్కడికి పైకి కుండపైకి ఇష్టం చూస్తున్నాను. అప్పుడు నాకు చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఎవ్రీ సినిమా ముందు వస్తాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో రేపు ఆగస్ట్ 11 సినిమా చూడండి. డెఫినెట్లీ నేను వస్తాను అనుకుంటాను. సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. చాలా అంటే చాలా కొత్తగా ఉండబోతుంది. రొటీన్ సినిమా నుంచి చాలా దూరంగా ఒక కొత్త సినిమా ట్రై చేస్తాను. సో సినిమాలో నా లుక్ ఎలా ఉంటుందో గడ్డ ఉంటుంది కొత్తగా ఎలా ఉందో సినిమా చాలా అంతే కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ సినిమా రాబోతుంది కాకి అనే సినిమా రాబోతుంది. ఒక పోలీస్ స్టోరీ అది త్వరలో రాబోతుంది. రకుల్ ప్రీత్తో కాంబినేషన్ సినిమా. సో సెప్టెంబర్ 2తో రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడు మీ అభిమానికి. షార్ట్ బ్రేక్, స్టే విత్ us.